ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా ముహూర్తాన్ని ఖరారు చేసింది. అక్టోబర్ 4వ తేదీన ఆటో డ్రైవర్లని ఆదుకునేందుకు ఆర్థిక చేయూతగా తీసుకొచ్చినటువంటి స్కీమ్ని అమలు చేయబోతుంది. ఏకంగా 435 కోట్ల రూపాయలని కేటాయించడం ద్వారా 2,90,000 మందికి దీనివల్ల లబ్ధి చేకూరబోతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అలానే దీనికి సంబంధించినటువంటి ఇతర ఉన్నతాధికారులు, మంత్రుల పర్యవేక్షణలో 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల సమన్వయంతో ఈ స్కీమ్ను ప్రారంభించబోతున్నారు. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం 4 గంటలకి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ప్రారంభించబోతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం, ఇతర టీం, నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యేటువంటి కార్యక్రమం ఇది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ 15,000 ప్రయాణం, సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. పైగా మహిళలకి సంబంధించి ఉచిత బస్సు పథకం వచ్చిన తర్వాత, ఉచిత ప్రయాణం చేసేటువంటి వెసులుబాటు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉందన్న నేపథ్యంలో తక్షణ అవసరంగా ఈ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి సెల్ఫ్ ఓన్డ్ ఆటో రిక్షాస్, మ్యాక్సీ క్యాబ్స్, మోటార్ క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా అర్హులవుతారు. అలానే 1 హౌస్ హోల్డ్ ఈజ్ ఎలిజిబుల్ టు గెట్ ఏ బెనిఫిట్ ఫర్ 1 వెహికల్. ఒక వెహికల్కి అంటే ఒక వాహనం ఉంటే ఒక వాహనానికి ఒక బెనిఫిట్ లభిస్తుంది అనమాట. మొత్తం దీనిలో అప్లికేషన్స్ వచ్చింది 3,23,375 అప్లికేషన్లు వచ్చినాయి. అందులో 2,90,234 మందిని అర్హులుగా గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం. నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఎలిజిబుల్ బెనిఫిషియరీ విల్ బి లెఫ్ట్ అవుట్. ఒక్కరిని కూడా వదిలిపెట్టాం. అందరికీ కూడా ఎవరైతే అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము బెనిఫిట్ ఇస్తామనేటువంటి మాట చెప్పింది. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఫండ్స్ 435 లక్షల రూపాయలని దీనికి సెలెక్ట్ చేశారు. అలానే ఇన్ కేస్ ఆఫ్ పెండింగ్ చలాన్స్ అండ్ ఫిట్నెస్ సర్టిఫికేట్ వాటన్నిటిని కూడా క్లియర్ చేయడం కోసం ఇవన్నీ చూసిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా క్లాసెస్ వారీగా కూడా ఎవరెవరికి వస్తుంది, ఈ పథకానికి పెట్టినటువంటి పేరు ఆటో డ్రైవర్ సేవలు అనేటువంటి పేరు పెట్టారు. దాని ప్రకారం కమ్యూనిటీస్ వారీగా చూస్తే అత్యధిక లబ్ధి పొందుతుంది బీసీ వర్గాలకు చెందిన వాళ్ళు 161,760 మందికి లబ్ధి చేకూరుతుంది ఈ స్కీమ్ వలన. అలానే వీళ్ళకి 242 కోట్ల రూపాయలు కేటాయింపు ఈ వర్గాలకే వెళ్ళబోతుంది. ఇక ఎస్సీకి సంబంధించినటువంటి వర్గాలకి 70,578 మందికి లబ్ధి చేకూరుతుంది. 105 కోట్ల రూపాయలు, 105,86 లక్షల రూపాయల వరకు ఈ వర్గాలకు చేరుతుంది. ఇక కాపు కమ్యూనిటీలో చూస్తే కనుక 25,694 మందికి లబ్ధి చేకూరుతుంది. 38,54,10,000 రూపాయలు వాళ్ళకి డెలివరీ అవుతాయి. అలానే షెడ్యూల్డ్ ట్రైబ్స్, ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళకి 13,410 మందికి లబ్ధి చేకూరబోతుంది. ఇందులో 20,11,50,000 రూపాయలు వాళ్ళకి వెళ్ళబోతున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి కూడా 7,023 మందికి లబ్ధి చేకూరుతుంది. ఇందులో 10 కోట్ల రూపాయల వరకు ఇది ఇవ్వబోతున్నారు. ఇక ఈబీసీ వెనుకబడినటువంటి కులాల్లో, ఆర్థికంగా వెనుకబడిన కులాలకు సంబంధించిన వాళ్ళకి చూస్తే కనుక 4,190 మందికి బెనిఫిట్ చేకూరుతుంది. 6 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి ఇవ్వబోతున్నారు. మైనారిటీ వర్గాలు చూస్తే 3,968 మందికి లబ్ధి చేకూరుతుంది. అందులో 5,95 లక్షల రూపాయలు అంటే దాదాపు 6 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. కమ్మ సామాజిక వర్గాన్ని చూస్తే 2,607 మంది లబ్ధి చేకూరబోతుంది. 3,91 లక్షల రూపాయల వరకు బెనిఫిట్ చేకూరుతుంది. అలానే క్షత్రియ సామాజిక వర్గానికి చూస్తే 520 మందికి 78 లక్షల రూపాయల వరకు బట్వాడా కాబోతుంది. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని చూస్తే 363 మందికి 54 లక్షల రూపాయల వరకు డెలివరీ ఇవ్వబోతున్నారు. అలానే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చూస్తే 121 మంది 18,15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వబోతుంది. మొత్తం కలిపి 435,35,10,000 రూపాయలు ఈ స్కీమ్ ప్రకారం, ఈ స్కీమ్ కింద రేపు డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్ని యథాతథంగా అమలు చేస్తాం అనేటువంటి మాట చెబుతూనే అభివృద్ధిని ఎక్కడా కూడా కుంటుపడనీయం అనేటువంటి హామీ ఇచ్చింది. ఉమ్మడి ప్రభుత్వం, ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కార్ అనేటువంటి నినాదంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. ఆ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని తీసుకొచ్చారో ఈ వర్గాల్లో కొంత అసంతృప్తి ఉన్న నేపథ్యంలో తక్షణ అవసరంగా ఈ స్కీమ్ అమలు చేయాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. సో 4వ తేదీ సాయంత్రం ప్రకాశం బ్యారేజ్ దగ్గర జరిగేటువంటి ఈవెంట్లో ఆటో డ్రైవర్లకి నేరుగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, అలానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
ప్రస్తుతం ఉన్నటువంటి నాయకులు అందరూ 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, స్థానికంగా ఉన్న నాయకులు అందరి సమక్షంలో ఈ స్కీమ్ అమలు చేసేటువంటి ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుంది.